అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు కోయిదొర శ్రీనివాసరాజు గారు ఉన్నారు. అయ్యప్ప దీక్షకు సంబంధించి కొన్ని మనకున్న సందేహాలను గురువుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఓం నమ శివాయ. స్వాములు శబరిమల వెళ్ళగానే ముందు దర్గాకు వెళ్తూ ఉంటారు. ఎందుకు దర్గాకు వెళ్ళి దర్శించుకుంటారు? అలాగే రీసెంట్గా మీరు చూసే ఉంటారు, రామ్ చరణ్ గారు ప్రస్తుతం ఆయన కూడా దీక్షలో ఉన్నారు. మరి మాల్లో ఉండగానే దర్గాకు వెళ్ళి ఆయన దర్శించుకున్నారు. చాలామంది కొంత సైడ్ నుంచి విమర్శలు వచ్చాయి. మరి మాల్లో ఉన్నప్పుడు దర్గాకు వెళ్ళడం కరెక్టే అంటారా? అసలు ఎందుకు వెళ్తారు? కరెక్ట్ అయితే కనుక అసలు ఎందుకు వెళ్తారు? మంచి ప్రశ్న అడిగావు. అయితే మాలలో ఉన్నప్పుడు దర్గా అనేది మనకి ముఖ్యంగా ఏంటంటే, మనం అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళినప్పుడు మనకి అక్కడ ఒక దర్గా ఉంది. దర్గా అంటే అయ్యప్ప స్వామి, ఆ ఓవర్ స్వామి, వీళ్ళిద్దరూ గోళీకాయలు ఆట ఆడుకుంటారన్నమాట. చిన్నప్పుడు గోళీకాయలు ఉంటాయి కదా, అలాంటి ఆడుకునేవాళ్ళు. అంటే ఆ స్వామికి ఆ మతము ఈ మతము ఏ మతం అనేది ఉండదు, అన్ని మతాలు ఒకటే, సభలోకి ఏకే అన్నాడు. ఆ విధంగా ఏ మతం వచ్చినా ఒకటే మాకు. ఏ మతం వాళ్ళు మమ్మల్ని పూజించినా, ఇప్పుడు హిందువులు పూజించినా, ముస్లింలు పూజించినా, ఇంకా ఏ కాస్ట్ వాళ్ళైనా నన్ను పూజించినా, ఏ జాతి వాళ్ళైనా కూడా పూజించినా కూడా మా ఆశీస్సులు ఉంటాయని చెప్తాడు. ఆ విధంగా ఆ ఓవర్ స్వామి అనేది అక్కడ దర్గా అనేది ఉంటుంది. మనం కంపల్సరీ అక్కడ దర్గా అనేది వెళ్ళాలి. ఎక్కడికి? అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళాల్సి వస్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన దానివల్ల చాలాంటి ఇబ్బంది ఏమి లేదు. వెళ్ళొచ్చి అక్కడ ఆయనకు కొబ్బరికాయ కొట్టాలి. కంపల్సరీ ఆయనకు కొబ్బరికాయ ఒకటి కొట్టాలి. ఆయనకు కొబ్బరికాయ కొట్టి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావాలి. ఆయన కొబ్బరికాయ ముందు కొట్టి వెనక్కి రావాలి. వెనక్కి వచ్చేసేసి మళ్ళీ అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళాలి. ఆ విధంగా ఓవర్ స్వామి అంటారు ఆయన్ని. ఆ ఓవర్ స్వామి అనే దర్గా, అక్కడ ఓవర్ స్వామి దర్గా ఉంది. ఆ విధంగా చేయొచ్చు. దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. అది చేసిన దానివల్ల ఇప్పుడు మనం ప్రత్యేకంగా వేరే దర్గాకి పోయి మనం పూజలు పునస్కారాలు ఏమైనా చేసుకుంటే ఇబ్బంది, కానీ మనం అలాంటి విధానంలోకి పోతే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది. స్వామి, అలాగే మొన్న రామ్ చరణ్ స్వామి గారు వెళ్తే చాలామంది విమర్శలు చేశారు కదా, అలా ఎలా వెళ్తారని చెప్పి. మరి ఏమంటారు వాటి గురించి, విమర్శలు చేసే వాళ్ళ గురించి? ఇప్పుడు అయ్యప్ప స్వామి అనేది ఆయన మాల వేసుకున్నాడు కాబట్టి దర్గాకి అనేది వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది ఒక సందేహం. దర్గాకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే, ఇప్పుడు మనం వేసుకున్న తర్వాత అన్ని దేవుళ్ళు మనం పూజిస్తాం కదా, అదేవిధంగా ఆయన పూజించాడు తప్పగా ఇంక వేరే విధంగా అనేది పెసలుగా ఆయన గురించి పూజించింది ఏమి లేదు. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి మేలుగా దాన్ని పోయేసిన దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు. స్వామి, దీక్షలో ఉన్నప్పుడు శవాలని, చనిపోయిన వాళ్ళని చూడకూడదు అంటూ ఉంటారు. మరి దర్గా అంటే అక్కడ సమాధులు ఉంటాయి కదా, మరి అవి చూడాల్సి వస్తుంది కదా. మరి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు దర్గా అంటే మనకి ఏరియాగా దర్గా అంటే కంపల్సరీ వాళ్ళకి చనిపోయిన వాళ్ళు ఖచ్చితంగా అవి ఉంటాయి. కాబట్టి మనం కంపల్సరీ అనేది అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు మెయిన్గా వాళ్ళు చేసేది ఏమిటంటే, దర్గాలో మెయిన్గా చనిపోయిన వాళ్ళు వాళ్ళని అక్కడ ఇప్పుడు మనకి మన హిందూ ధర్మం ప్రకారంగా అయితే మనం కాల్చుతాం. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సమాధి కట్టుతారన్నమాట. సమాధి మాదిరిగా ఉంటుంది అది. కాబట్టి మరి అక్కడ పోతే మరి అది చూస్తే మళ్ళీ ఏమైనా ఇబ్బందులా అనేట్టుగా మీరు ప్రశ్న అడుగుతున్నారు. తప్పు లేదు. చూసింది ఇప్పుడు సమాధి అయిపోయిన తర్వాత మనం చూసినా కూడా ఇబ్బంది ఉండదు. సమాధి కాకముందు శవం అనేది ఎదురైనప్పుడే మనం దాన్ని పాటించాలి. ఆ ప్రక్రియ జరుగుతున్నప్పుడు చూడకూడదు. శవం మనకి ఎదురొచ్చినప్పుడే మనం దాన్ని పాటించాలి. ఆల్రెడీ భూస్థాపితం అయిపోయింది. అది భూస్థాపితం అయిపోయిన తర్వాత చూడొచ్చు, కానీ దాన్ని టచ్ చేసి మన పూజలు పునస్కారాలు చేయకూడదు. అయ్యప్ప స్వామి దీక్ష గురించి, మాలధారణ గురించి ఎన్నో విశేషాలు మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. స్వామియే శరణమయ్యప్ప.